వారికి ఇస్తామన్నారు. ఆయన బెంగళూరు నుంచి పోయినారు, కొంతమంది పోతా ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి పోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తాము, విచారిస్తాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం సార్. గతంలో ఇవ్వాల్సిన డబ్బులు కూడా పరిశీలన ఉందని చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ అదే మాట చెప్తున్నాను. కాబట్టి సార్ తమ మేడం రిస్క్ రావాలి సార్, డిప్యూటీ చైర్మన్ రిస్క్కు. కాబట్టి ప్రభుత్వం కూడా మేమైతే తప్పకుండా మీకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా అందరికి సభ్యులు, గౌరవ సభ్యులకు ఏ రకంగా సెక్యూరిటీ ఉందో ఆమె కూడా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 210 బిఫోర్ చైర్మన్ సార్, అది ఎప్పటి వరకు సభ వినండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆమె ఆ సెక్యూరిటీ విషయంలో టాపిక్ సభలో ఇప్పుడు లేదు సార్, క్లోజ్ అయిపోయింది ఇష్యూ. దాని తర్వాత క్వశ్చన్ అవర్ వచ్చింది. చైర్మన్ సార్, సభ్యులు అడిగినటువంటి డైవర్ట్ చేయకండి, దయచేసి డైవర్ట్ చేయకండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు, సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్లీజ్. చైర్మన్ సార్, ఈ సమస్యకి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు తమ దృష్టికి 2 విషయాలు తేవాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇందాక మంత్రి గారు చెప్పారు క్వశ్చన్ రిపీట్ అయిందని. ఈ క్వశ్చన్ లో కూడా 2-3 శాఖలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకే దాంట్లో వచ్చినాయి అధ్యక్ష. ఇది అంటే ఏ మంత్రి చెప్పాలి సమాధానం అనేటువంటిది సమస్య వస్తుంది. మనకు ఒక సెట్ ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. అట్లాంటప్పుడు సభ్యుడిని అడిగి స్ప్లిట్ చేసి ఏ శాఖకు ఆ శాఖ, ఇందులోనేమో ఒకటి లాకి వెళ్తుంది, ఒకటి ఇండస్ట్రీస్కి వెళ్తుంది. అందులో వచ్చింది షార్ట్ నోటీస్ క్వశ్చన్. మామూలుగా ఏం చేస్తారు అధ్యక్ష, ఇట్లాంటిది మాకు సంబంధం లేదని ఆ క్వశ్చన్ తిరుగుతూ ఉంటుంది, రిప్లై రాదు. తమరి మీద గౌరవంతో తమరు అడ్మిట్ చేశారు అని చెప్పి అన్ని శాఖల్ని కలిపి వాళ్ళ సమాధానాన్ని అందులో అసలే షార్ట్ నోటీస్ అధ్యక్ష తేవడం జరిగింది. భవిష్యత్తులో ఇది రికర్ కాకుండా తమరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. దీని మీద అందుకే మేము తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పెట్టలేకపోయాం, ఎందుకంటే మాకు లాస్ట్ మినిట్ ఇవాళ మార్నింగ్ వచ్చింది. నేను సమాధానం ఇంగ్లీష్లోనే చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రధానంగా న్యాయ సచివాలయాల్ని వాటిని మార్చడం జరుగుతుందా, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని మార్చడం జరుగుతుందా అనే దాని మీద వచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష. మొదటి ప్రశ్నకు ఆనరబుల్ సీఎం హ్యాస్ మేడ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ రిగార్డింగ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు కంటిన్యూ ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రాయలసీమ అధ్యక్ష. అంటే న్యాయానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని రాయలసీమలోనే కంటిన్యూ చేస్తామనేటువంటిది నిన్న కాక మొన్న శాసనసభలోనే వారు స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ is a top priority of the government. Strong institutional presence will play a significant role in the socio-economic development of the region. Government is committed to the overall development of the రాయలసీమ. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పరిశ్రమలు అనేటువంటి కూడా ప్రధానంగానే ప్రభుత్వం గుర్తిస్తుంది అన్నట్టు అధ్యక్ష. బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, ఆన్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ది ఆర్డర్ టు షిఫ్ట్ MSME Technology Center Wide GOMS number 56 Industries and Commerce dated 23/9/2024 has been put on abeyance. ఈ జీవో ఏదైతే విడుదల చేయడం జరిగిందో దాన్ని అబెయన్స్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఏవి అక్కడి నుంచి తరలించబడడం లేదు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి కేశవ్ గారు మాట్లాడుతూ ఇవన్నీ అందే శాఖలకు సంబంధించింది, కానీ నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పానని చెప్తున్నాడు. చాలా సంతోషం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేవలం లోకాయుక్త హెచ్ఆర్సీ కర్నూలులో ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ మిగిలిన సిబిఐ కోర్టు కానీ, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ కానీ, అలాగే నేషనల్ లా యూనివర్సిటీ కానీ, లా యూనివర్సిటీని ఆల్రెడీ 1000 కోట్లతో శాంక్షన్ అయ్యి 100 ఎకరాలు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. వాటి విషయం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు ఇంకోటి కడపలో ఉండేది కూడా ఎంఎస్ఎంఈది, దాన్ని అబెన్స్ లో పెట్టామంటున్నారంటే అబెన్స్ అంటే దాన్ని ఎప్పుడైనా పెట్టాలనేం లేదు, క్యాన్సిల్ అయిందని చెప్పినట్టు కాదు కదా. అది కొంతకాలం దాన్ని పెండింగ్ లో పెట్టచ్చు. అంత మాత్రాన దాన్ని రెగ్యులర్గా అక్కడే పెడతామనేది క్యాన్సిల్ చేసామని చెప్పొచ్చు కదా. అబెన్స్
అది కంటిన్యూ చేస్తున్నామని ఎందుకు చెప్పడం లేదు మంత్రి గారు? కాబట్టి మొదటే అన్ని విధాలుగా నష్టపోయి ఉండేది రాయలసీమ. ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉంటే ఆ రోజు త్యాగం చేయడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు మేము రాజధాని పోగొట్టుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఒక ఏరియాలో రాజధాని ఉంటే ఒక ఏరియాలో హైకోర్టు ఉండాలని చెప్పి గతంలో శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ కొంచెం వినండి అశోక్ బాబు గారు మీరే మంత్రి పదవులు తీసుకోండి. కూర్చోండి. మీరే మంత్రి పదవులు తీసుకోండి. మంత్రులు ఎందుకు పెట్టారు మీరు? బాబు నువ్వు కూర్చోవా బాబు, మంత్రులు ఉన్నారు చెప్పడానికి. అరే మంత్రులు ఉన్నారు ఆయన చెప్పడానికి నువ్వు కూర్చోవా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు మంత్రి పదవి తీసుకొని మీరు మాట్లాడండి. మంత్రులకే మీరు విలువ ఇవ్వకపోతే మీరు మీ మంత్రులకి మీరు విలువ ఇవ్వండి. ప్లీజ్ మీ మంత్రులకి విలువ ఇవ్వండి. ముందు జనార్దన్ రెడ్డి గారు మీరు మేము పర్మనెంట్ కాదు మేడం, అంతమంది మాట్లాడితే ఎలా? క్లోజ్ చేయండి. అదే సార్ ఆయన అఫెన్స్ లో పెట్టామంటున్నాడు. నేను చెప్పేది యాజ్ టీజ్ గా హైకోర్టు బెంచ్ పెట్టామంటున్నారు. హైకోర్టు బెంచ్. కానీ బీజేపీ వాళ్ళు హైకోర్టే పెడతామన్నారు. కూటమిలో అది కూడా భాగమే. ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్, అమ్మా మీరు చీఫ్ విప్ గా మీరు చేసి ఉండొచ్చు, చెప్పేది విని సమాధానం వేయండి. అరవడం నాకు కూడా తెలుసు, డిస్టర్బ్ చేయడం నాకు తెలుసు. చెప్పండి. ఒక సభ్యునికి విలువ ఇవ్వాలి సార్. ఒక సభ్యుడు చెప్పినప్పుడు వినాలా? వీలేదు సార్ మధ్యలో. క్లోజ్ చేయండి. రామారావు కూర్చోండి. క్లోజ్ చేయండి. సార్ నేను మా గౌరవ మంత్రులను అడుగుతున్నది, యాజ్ టీజ్ ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేస్తాం. వీలైతే హైకోర్టుని తీసుకొస్తామని చెప్తే సంతోషిస్తాం. బెంచ్ అంటున్నారు, కనీసం బెంచ్ అన్నా. ప్లీజ్ సార్ మీరు చెప్పేది వినపడడం లేదు నాకు. లోకేష్ బాబు గారు చెప్పేది వినపడడం లేదు. చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. సార్ యాజ్ టీజ్ మై హంబల్ రిక్వెస్ట్, అన్ని అక్కడే కంటిన్యూ చేయాలా? రాయలసీమ అన్ని రకాలుగా దెబ్బతినింది, ఉన్న రాజధాని పోగొట్టుకుంది. కాబట్టి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వీటన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. అమ్మా కూర్చోమ్మా, కన్సర్న్ మంత్రి గారు ఉన్నారు కదా. అరే ఏం సాంప్రదాయం ఇది? అరే మంత్రి గారు ఉన్నారు కదమ్మా, నువ్వు వాట్ ఇది? ఇది కరెక్ట్ కాదమ్మా, దయచేసి ఇది పద్ధతి కాదు. మంత్రి గారు చెబుతా ఉంటే మీరు లేచి మాట్లాడుతూ ఉంటే ఏంటండి? అరే ఏంటిది? కన్సర్న్ మంత్రి గారు చెబుతున్నారు, మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా? రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి, ఆయన కూర్చోమనండి. ఏంటిది సార్? ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి. శివరారెడ్డి గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. చైర్మన్ సార్, ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ కోర్ట్స్, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, ఏపీఆర్. హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు. దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు 3 రాజధానులు చెప్పినప్పుడు ఉంది, ఈ రోజుకి ఉంది. కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేము, మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము హైకోర్టు బెంచ్ అన్నాం. బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు. సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష 4 ప్రాంతాలకు 4 ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష. అది 4 ప్రాంతాలకు ఆల్రెడీ 4 ఉన్నాయి. దాంట్లో వక్ఫ్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను పదే మీకు మొన్న కూడా చెప్పా, మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా, మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు. మంచి ఉంటే దాన్ని కంటిన్యూ